ఈరోజు వేములవాడ పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో తిప్పపూర్లో గల గోశాలను బీజేపీ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ పరిశీలించడం జరిగింది. ఇక్కడ పరిస్థితి చూస్తే గోవులకు సరైన వసతులు లేక మన ఆరోగ్యం క్షీణించి చనిపోవడం జరుగుతుంది. దయచేసి మీ ఈవో గారికి కానీ స్థానిక ఎమ్మెల్యే గారికి కానీ తెలియజేయనిది ఏమంటే, ఇక్కడ గోశాలను ఒక్కసారి పరిశీలించి గోవులకు సరైన వసతులు కల్పించి 1200 గోవులు ఉన్నాయి, కానీ 200-300 గోవులకు సంబంధించే షెడ్లు ఉన్నాయి. ఇటు దానిని దృష్టిలో పెట్టుకొని 1200 పై చీలుక గల గోవులకు వసతులు కల్పించి మరియు వారి దానకు సంబంధించి గడ్డి, ఈ మధ్యకాలంలో రాజరాజేశ్వర స్వామి టెంపుల్కు రైతులు అనర్గళంగా గడ్డి వితరణ చేస్తున్నారు. ఎందుకంటే ఈ గడ్డి అంతా రాజరాజేశ్వర స్వామి గోవులకు ఇస్తున్నామని చెప్పి వారు సంతోషం వ్యక్తం చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే ఒక్క వర్షానికే వాటికి తాటిపత్రి లేక కవర్లు లేక ఆ గడ్డి మొత్తం నానడం జరుగుతుంది. ఇటు దానిని గోవులకు వేస్తే వాటికి తిన్నది అరగక అవిటి కూడా అనారోగ్యం పాలవుతున్నాయి. అవిటి కూడా కొంచెం ఆ గడ్డి మీద కవర్ కానీ తాటిపత్రి కానీ వసతి కల్పించి గోవులకు కానీ సరైన వసతులు కల్పించి ఇక్కడ సీసీ రోడ్డు నిర్మాణం జరుగుతుంది, నాణ్యత లోపంతో జరుగుతుంది. దయచేసి ఇక్కడ ఉన్న అధికారులు వాటిని పరీక్షించి నాణ్యపరంగా గోవులకు వసతులు కల్పించి వాటిని కాపాడగలరని చెప్పి కోరుకుంటున్నాం. బీజేపీ పార్టీ పక్షాన కోరుకుంటున్నాం. ఈరోజు బీజేపీ వేములవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి ఏదైతే తిప్పపురంలో గల గోశాలను సందర్శించడం జరిగింది. దాదాపు 12-13 ఎకరాల్లో ఉన్న ఈ గోశాల మరి మేము ఎంట్రన్స్ నుంచి చూసుకుంటూ వస్తూనే హృదయ వికారంగా బాధగా అనిపించింది. మరి రైతులు ఎంతో ఆతృతగా వాళ్ళు గడ్డిని కట్టలు కట్టించి మరి ట్రాక్టర్లలో తీసుకొచ్చి మరి ఇక్కడ మన దేవస్థానానికి వితరణ చేయడం జరుగుతుంది. ఆవులకు కోళ్ళకు తినిపిస్తారనే ఒక సద్భావనతోటి మరి వాటిని చూస్తుంటే కుప్పలు కుప్పలుగా పడిపోయి మొత్తం బురదలనే పడిపోయి ఉన్నాయి. కనీసం వాటికి తాటిపత్రులు కూడా కప్పి లేవు. మేము ప్రధానంగా డిమాండ్ ఏంటంటే, ఏదైతే రైతులు ఇచ్చే ఆ గడ్డి ఉందో వాటికి వెంటనే రేకుల షెడ్లు మీరు ఎంత విస్తీర్ణంలో అవసరం పడుతుందో చూసుకొని వాటికి కూడా రేకుల షెడ్ వేయాలి. అలాగే ఇక్కడ గోశాలలో నిన్న మొన్న ఈరోజు కూడా అంటుర్రు రోజొక 2-3 ఆ కోళ్ళాలు చనిపోవడం జరిగిందని. మరి వెంటనే చర్యలు తీసుకొని ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే అసలు అడుగు పెట్టరాకుండా బురద అయిపోయింది. మరి ప్రతిదీ కూడా ఇంత నిర్లక్ష్యమా అధికారులకు? మీరు ఈఓ గారు కావచ్చు, ఇక్కడ చూసుకునే ఇన్ఛార్జ్ అధికారులు కావచ్చు, ఇంత నిర్లక్ష్యం అయితే ఎట్లా? మొన్నటికి మొన్న ఎండలు చాలా అవుతున్నాయని చెప్పేదాకా కూడా పందిర్లు వేపేయలేరు. ఆ పందిర్లు కూడా నిన్న మొన్న ఈ ఒక్క వానకే మొత్తం కూలిపోయి మొత్తం ఘోరంగా అయిపోయినాయి. అక్కడ మొత్తం ఇంత సగం మట్టికి 1 ఫీట్ మత్తు లోతు దిగే అంత బురద కూడా అయింది. మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం, ఇక్కడ దాదాపు ఒక 200-300 కోళ్ళకు వసతులు ఉంటే ఇక్కడ 1200 పైచీలకు కోళ్ళాలు ఉన్నాయని ఇప్పుడు మాకు తెలుస్తుంది. మరి కొన్ని చెప్తుర్రు, ఇక్కడ వాళ్ళని వర్కర్లను అడిగితే కూడా అన్న పాల్మర్వని దూడలు కావచ్చు, కొన్ని అనారోగ్యంగా ఉన్న వాటిని కూడా ఇస్తుర్రు. అది కూడా పరిస్థితి మీరు అర్థం చేసుకోవాలంటే అది కూడా మేము అర్థం చేసుకుంటున్నాం. అట్లాంటి ఏమన్నా ఉంటే పశు వైద్యాధికారితో మీరు వైద్యం చేయించైనా వాటిని కాపాడే ప్రయత్నం చేయాలి. అలాగే మీరు వెంటనే మీరు చేసిన కార్యక్రమం మంచి కార్యక్రమం అని మేము భావిస్తున్నాము. సరైన రైతులను కూడా గుర్తించి వెంటనే ఇక్కడ మనకి ఇబ్బంది అయితే గిన రైతులకు కూడా వెంటనే పంపిణీ కార్యక్రమం ఒకటి చేపట్టి, అలాగే ఇక్కడ సిబ్బంది కొరత కూడా ఉందని మాకు తెలియవస్తుంది. 20-30 మంది సిబ్బంది 1200 కోళ్ళను వాళ్ళు ఎలా మెయింటైన్ చేయగలుగుతారు? దయచేసి మీరు వెంటనే ఈవో గారు దీని మీద ఆలోచన చేసి వెంటనే ఒక 20-30 మంది సిబ్బందిని తీసుకుంటారా, మరి ఎట్లా చేస్తారో ప్రభుత్వంతో చర్చలు జరిపి మీరు ఇక్కడ వసతులన్నీ కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మరి ఇదే విధంగా గౌరవ శాసనసభ్యులు మన వేములవాడ ఎమ్మెల్యే గారిని కూడా ఒకటి మేము కోరుకుంటున్నాం, మీరు ప్రతి దాన్ని కూడా ఎదుటి వాళ్ళు ఇచ్చే సలహాలని మీరు పెద్ద మనసుతో స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలో వేములవాడ ఆలయ డెవలప్మెంట్ ఎంత ముఖ్యమో మనకు రాజన్న ఆలయానికి కోడమొక్కులు కూడా అంతే విశిష్టత. కోడమొక్కులతో మనకు కోట్ల రూపాయలు వస్తున్నాయి. కనీసం ఆ నిధితోటైనా మీరు ఏమన్నా ఫండ్ ఇబ్బంది అయితే వెంటనే ఆ నిధిని సమకూర్చుతారా, ఎట్లా చేస్తారో కానీ వీలైనంత త్వరగా ఇక్కడ సీసీ వేయించి షెడ్లు నిర్మించి మనం గోశాలలోని గోవులన్నింటినీ కూడా కాపాడుకునే బాధ్యత మీపైన మాపైన ప్రతి ఒక్కరిపైన ఉంది. వీలైనంత త్వరలోగిన ఇక్కడ ఈ చర్యలు చేపట్టకపోతే మేము ఈ పరిస్థితులు ఇప్పుడు మేము చూసినాం కాబట్టి మా జిల్లా స్థాయిలో కూడా మా జిల్లా నాయకులకు కూడా జిల్లా అధ్యక్షుల వారికి కూడా అందరికి కూడా తెలియజేసి
పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గం జిల్లా వ్యాప్తంగా కూడా మేము అందరం మందిని కూడా కదిలి ఒకరోజు పెద్ద ఎత్తున ధర్నా చేసేందుకు మేము వెనకాడమని మీకు తెలియజేస్తున్నాం. దయచేసి మీరు పెద్ద మనసుతోటి మీరు కూడా ఒకసారి ఇక్కడ సందర్శించి ఇక్కడ ఉన్న పరిస్థితులు మీకు కూడా మీ గుండె జరుపుకోపోతుంది. మీరు చూసి వీటిని వెంటనే మీరు ఏర్పాట్లు చేస్తారని మేము మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. మేము మీకు ఒక ఈ ప్రెస్ ముఖంగానే మీకు ఒక వినతి చేస్తున్నాం.